గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ ఉన్నాయా? డస్ ఎవ్రీ గాల్ బ్లాడర్ స్టోన్కి సర్జరీ అవసరమా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ కనుక 30 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 30 మిల్లీమీటర్స్ కంటే ఒకవేళ స్టోన్ సైజ్ తక్కువగా ఉంటే పేషెంట్కి రైట్ సైడ్ అప్పర్ అబ్డామిన్లో పెయిన్ వచ్చి పేషెంట్ ఒకవేళ డయాబెటిక్ అయినా లేదా గాల్ బ్లాడర్ చుట్టూ ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటాము. అటువంటి కండిషన్లోనే పేషెంట్కి సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఒకవేళ స్టోన్ సైజ్ చిన్నగా ఉండి పేషెంట్కి ఎటువంటి పెయిన్ లేకపోతే వీ యూజువల్లీ సజెస్ట్ సర్టన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ లైక్ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ లేదా ఒబెటికోలిక్ యాసిడ్ అండ్ సెకండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఆయిలీ ఫ్రైడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, ఒక 30 మినిట్స్ దాకా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం అండ్ ఫిజికల్ యాక్టివ్ ఉండడం వల్ల మనకి ఈ స్టోన్ సైజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకవేళ పేషెంట్ సర్జరీ కనుక చేసుకోకపోతే ఎవ్రీ 6 months to 1 year గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ అనేది అల్ట్రాసౌండ్లో చెక్ చేయడం వల్ల వెదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ ఆర్ నాట్ అనేది చూడవచ్చు మనము. సో ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్ కనుక సిబిడి అంటే కామన్ బైల్ డక్ట్లో కనుక జారితే అటువంటి కండిషన్లో మాత్రమే ఈఆర్సిపి అన్న ఒక ప్రక్రియ చేసి ఆ స్టోన్ని క్లియరెన్స్ చేసి స్టెంటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.